గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నాం సీఎం ఆఫీస్ దగ్గర అయితే, ఇంటి దగ్గర అయితే మనమైతే ఉన్నాం. సీఎం ఇంటి దగ్గరికి అయితే గురుకుల అభ్యర్థులు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇంత పొద్దుగాల ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళు అసలు సీఎం ఆఫీస్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందని మనం అయితే తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు ఇక్కడ దగ్గర? 1:2 అభ్యర్థులకు పోస్టింగ్ ఇంకా ఇవ్వడం కోసమని వచ్చాము. కోర్టు ఆర్డర్ ప్రకారము వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ట్రైబ్ వాళ్ళు కోర్టు ఆర్డర్ను నెగ్లిజెన్సీ చేస్తున్నారు. అందుకోసమనే మేము వచ్చాము. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కావట్లేదు. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాలేదు సార్. వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో జాబ్లు ఇవ్వాలి, అట్లా ఇవ్వలేదు సరే కానీ అట్లా ఉన్నాయి ఊరుకున్నాం. ఉన్నాక 1:1 మెరిట్ లిస్ట్ పిలిచిల్లు, వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిండ్రు. మాకు 1:2 కూడా వెరిఫికేషన్ అయింది. దాన్ని ఏమి చెప్పట్లేదు, 1:2ది కూడా మాకు ఏమి చెప్పట్లేదు. మామూలుగా ఏమన్నారు అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, కోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చింది, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, అది ఫాలో కావాలని వీళ్ళకి చెప్పిండ్రు. కానీ వీళ్ళు ఏది చెప్పట్లేదు మాకు. కనీసం మరి 1:1 వాళ్ళకి సెలెక్ట్ చేసి మీకు 1:2 తర్వాత పెడతాం లిస్టు అని ఏదీ లేదు మాకు. ఇప్పుడు 4-5 months నుంచి ఇట్లనే తిరుగుతున్నాం మేము. పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. మేము ఏంటంటే దీన్నే ఆధారంగా పెట్టుకొని మేము చదువుకొని ఇన్ని రోజులు కష్టపడి ఇట్లా చేస్తే మాకు ఏది లేకుండా చేస్తున్నారు. ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు ఏం చేయకపోవడం ఎలా చూడొచ్చు? ఇది ఎలా చూడొచ్చు అంటే వాళ్ళ తప్పిద. మేమేమో అప్పుడు కేసీఆర్ ఎవరిని నిందించలేక్కర్లేదు, ఆయన అట్లా చేసిండు అనుకొని ఈయన మాకేమన్నా న్యాయం చేస్తాడు కావచ్చు అనుకొని మేము ఈయనను ఎన్నుకున్నాము. కానీ ఈయన కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో 1:1 అట్లా చెప్పేసి మాకు కనీసము మేము ఇస్తాము ఇయ్యము ఏదో ఒకటన్నా చెప్పాలి. 1:2 ఉన్న వాళ్ళకు కొంచెం ఆశ ఉంది సార్, ఇప్పుడు వస్తుందేమో అన్న ఆశ ఉంది. మేము అటు డిఎస్సికి చదువుకోలేకపోతున్నాము, ప్రైవేట్ స్కూళ్ళలో చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఇది ఇస్తాడా ఇయ్యడా ఏదో ఒకటి చెప్పాలి మాకు. 1:2 ఉన్న వాళ్ళకన్నా ఏదైనా మాకు దీనికి సంబంధించి గురుకుల దానికి సంబంధించి సీఎం గారు స్పందించి అసలు ఏదన్నా ఒకటి మాకు చెప్పాలి. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుండి వచ్చారన్న? మేము కరీంనగర్ నుంచి వచ్చాం. కరీంనగర్ నుంచి. అన్న ధర్నా చౌక్లో ధర్నాలు చేశారు, మన ప్రజా దర్బార్ కాడ కూడా మీరు విన్నపం ఇచ్చారు, అన్ని చేస్తున్నా కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మరి ఎలా చూస్తా ఉన్నా గవర్నమెంట్? ఎందుకంటే మేము 10 సంవత్సరాలు ఆ రూలింగ్ చూసినాం. ఆ రూలింగ్ చూసి ఆ ప్రభుత్వాన్ని దించడంలో మా పాత్ర చాలా ఉన్నది. ఎందుకంటే పర్సంటేజ్ చూసినట్టయితే 1.75 ఎంతో 9-2 ఉంది. మేము దాదాపు 10% ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్న తర్వాత 2 నెలలకి మాకు ఆ రుచి చూపించారు. మళ్ళీ పాత గవర్నమెంట్ కంటే ఎక్కువ రుచి చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది పెట్టిండ్రు 1 year అవుతుంది ఎగ్జాము, ఆ రిజల్ట్ తీయడం అది జాప్యమే. అది ఇచ్చుడు కూడా మళ్ళీ తొందర ఇవ్వడం, మళ్ళీ ఆ ఇచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ రిక్రూట్మెంట్లో లోపాలు, ఈ గోప్యత, కనీసం మార్కులు ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు అంటే మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద సిగ్గుచేటు విషయం ఏంటంటే ఈ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు పెట్టి కనీసం మార్కులు ఇవ్వకపోవడం అంటే దానంత నీచమైన అంశం ఏది ఉండదు నా దృష్టిలో. ఎందుకంటే మేము అందరం టీచర్లమే, 10-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు కాదు. లాస్ట్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు మేము ఏం చేయలేకపోయినాం. మేము ప్రిపేర్ అయినప్పుడు నోటిఫికేషన్ రాకపోవు, మేము ప్రిపేర్ కానప్పుడు నోటిఫికేషన్ వచ్చు. అంటే జూనియర్లు మాకు పెద్ద సవాళ్ళు విసిరిరు, అయిపోయింది మాది. మళ్ళీ అప్పటికి కూడా మేము ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ 0.5 1 మార్కులో పోయిన ఉద్యోగాలే. ఆ విధంగా మేము ఏదైనా బిజినెస్లు చేసుకురాకుండా, ఇటు ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ క్లిక్ కాకుండా, చదువు రాకుండా ఉన్నా కానీ ఇది ప్రిపేర్ అయితే ఇది కూడా మేము దగ్గరకు వచ్చినాం. దీన్ని కూడా నింపడంలో ఇది ఏం లేదు. ఇప్పుడు గోప్యత ప్రభుత్వం ఏందనంటే గోప్యత ఉంచదు, అసలు గోప్యత అనేది ఉంచదు, విషయం చెప్పాలి అంతే, ఏం లేదు. ఈ రోజు అయితే సీఎం ఇంటి దగ్గరికి అయితే వచ్చారు, మరి స్పందించారా? లోపలికి వెళ్ళారా? లోపలికి ఇప్పుడే మా 10 మందిలో ఒక 4గురిని లోపలికి పంపించేసినాం. వాళ్ళు మాట్లాడి గోప్యతకు అంతం తేవాలి. ఎందుకంటే విషయం ఎందుకు అది ఏముంది, ఇలా పైనుంచి ఒకటే నోటిఫికేషన్ మొత్తం, ఆ నోటిఫికేషన్లో మళ్ళీ కామన్ పేపర్లు పెట్టారు, మీదే తప్పైనప్పుడు పైనుంచి వచ్చి ఆయనతో నింపుకుంటూ అయిపోద్ది కదా. నీకు ఎక్కడన్నా ఏఎస్పీ వచ్చినోడు కానిస్టేబుల్ తీసుకుంటాడా జాబు? ఏఎస్పీ సెలెక్ట్ అయినాక నువ్వు రా కంపల్సరీ రావా, వచ్చి తీసుకో అని 4-5 సార్లు ఫోన్ చేసే వ్యవస్థ ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడ మండింది మాకు. అక్కడ జేఎల్ డిఎల్ వచ్చిన క్యాండిడేట్ను 2 నుంచి 6 సార్లు ఫోన్ చేశారు.
ఒక ఫ్రెండ్కు ఫోన్ చేస్తే అరే ఏందా మేము రామని చెప్పేసి ఇంకో రాని క్యాండిడేట్ 1:2 ఉన్న క్యాండిడేట్కి ఇచ్చిన ఫోను అట్లెందుకు? అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా తిరుమల మల్లన్న గారు మీ ముంగటి నుండి వెళ్ళారు, మరి మీతో మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. తీన్మార్ మల్లన్నతో ఎప్పుడు మాట్లాడినా అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పోటీ చేసినప్పుడు నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడినా. అన్న 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 అనుకుంటా ఒక్క మాటే మాట్లాడు 4 సార్లు అన్న 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 అనుకుంటా మంచిగా మాట్లాడిండు. మరి మొన్న మేము ఈ ధర్నా చౌక్ కాడ మేము అంత ధర్నా చేసినాం, అప్పటి నుంచి కనీసానికి మా మొహం చూడలేదు. మరి గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా అరే ఇక్కడ సమస్యనైతే ఉంది, దీన్ని మా గవర్నమెంట్ మంచిగా సామరస్యంగా దీన్ని సాల్వ్ చేస్తుంది, మీరు ఏం భయపడకూరి అనే చిన్న మాకు అభయం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎలక్షన్స్కి వస్తే ఎంత నెగిటివ్ అయిందో మీరు చూసారు. మాకు తెలుసు ఎప్పుడైనా అధికార పార్టీ గెలుతుందని మాకు ఎప్పుడైనా తెలుసు. అప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గెలిచిండు, కన్ఫర్మ్ అయింది. మేము మొన్న కూడా అనుకున్నాం ఎట్లా అశోక్ సార్ కానీ మిగతా వాళ్ళు కాకుండా గెలుస్తాడు, అధికార పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం. గెలిచిండు కానీ కొంత దృష్టి సారించాలి. ఎందుకంటే మేము ఇప్పటి దాదాపు 2 నెలల క్రితం అయితే మామూలుగా అజిటేషన్ చేయలేదు. ఆ చేసినప్పుడు కనీసానికి దృష్టి పెట్టడం అనేది ఉండే అప్పుడు, అంటే కొంత పాజిటివ్ ఉండు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కి గోప్యతలు అనేవి ఉంచొద్దు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళతో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చేయొద్దు. ఎందుకంటే అంతో ఇంతో తెలివైన వాళ్ళు మేమే ఈ సమాజంలో, ముఖ్యంగా టీచర్లతోని. కాబట్టి గోప్యతగా తెరదించి ముఖ్యంగా మేము దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయమని అనలేదు, కోర్టుకు పోయినాం, కోర్టు ద్వారా సాధించుకుంటామని 2 గ్రూపులు అయ్యి మల్టీపర్పస్ కేసెస్ వేస్తే మంచి స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి 2-3 కేసులు వేసి 2 కేసుల ద్వారా పర్ఫెక్ట్ మేము కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చినాం. వాళ్ళు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అదే మళ్ళీ ఫాలో కావాలి. ఇది టీచర్లకు నడవది, అది గ్రూప్ 1కు మాత్రమే నడుస్తుంది. GO 81 అనేది వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే అక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కొంచెం ఛాన్స్ ఇచ్చి మంచి పోస్ట్ ఇద్దామని అన్నారు. ఇక్కడ ఇదేంది దీనికి అప్లై చేసి మనకు పాత గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన మెలకను సింపుల్గా తీసి కథ సాల్వ్ చేసేయచ్చు. పాటికి ఎప్పుడో అయిపోవు. పేద విద్యార్థులకు ఒక 6 నెలల న్యాయం జరిగి ఇప్పటికీ అది న్యాయం. మనం ఎన్నో పైసలు ఏం మిగిలించుకుంటాం, ఏం చేస్తాం? గవర్నమెంట్ ఏం పైసలు మిగిలించుకుందామనే ఆశ ఎంతవరకు అది సాల్వ్ చేస్తుంది అసలు రియల్ ప్రాబ్లాన్ని? అక్కడ పేదలకు నిజమైన విద్య లభిస్తలేదని మాకు కూడా తెలుసు. అన్న, ఎక్కడి నుండి వచ్చాను? మాది సూర్యాపేట డిస్టిక్ కోదాడ నుంచి వచ్చామన్నా. ఏందన్న అసలు మీ సమస్య ఏంది? గురుకుల బోర్డులో కొన్ని పోస్టులను నింపడం జరిగింది. 9210 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్స్ మాత్రం చాలా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం గురుకుల బోర్డు వాళ్ళు 2 తప్పిదాలు చేశారన్న. ఒకటి కామన్ పేపర్ ఒకటి పెట్టడం అనేది ఒకటి మిస్టేకు. రెండవది డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయకుండా పోస్టులని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్లమ్జీగా ఎలక్షన్ల ముందు ఎట్లా పెడితే అట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం నింపటం వలన ఒక్కొక్కరికి 3-4 పోస్టులు వచ్చినాయి అన్న. కామన్ పేపర్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్కరికి 3-4 పోస్టులు రావడం జరిగింది. ఆ 3-4 పోస్టులు వచ్చినా కూడా వాళ్ళు చేసేది ఒకటే పోస్ట్ అన్న. ఆ ఒక్క పోస్టుకు మిగతా 2-3 పోస్టులు వాళ్ళు వదులుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయం పైన అనేక మంది మినిస్టర్లను కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినాం, అందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తే మేము న్యాయం చేస్తాం. ప్రజెంట్ అయితే మాకు లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, దానివల్ల దాన్ని చూసుకుంటామని అన్నారు. అవన్నీ అని కూడా లీగల్ కాంప్లికేషన్ అని మాట్లాడారు. కోర్టుకు పోకముందు కోర్టుకు మేము వెళ్ళి కోర్టు ద్వారా మాకు 3 కేసుల్లో కూడా ఇంటీరియం ఆర్డర్స్ వచ్చాయన్న. డౌన్ మెరిట్లో మీరు ఫాలో కావాలి, సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, డౌన్ మెరిట్ ఇవ్వండి అని ఇచ్చారు. ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిని అందరినీ కలిసినా కూడా మేము సీఎం గారిని కల్పిస్తాం అంటున్నారు. మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసి చెత్తబుట్టలో వేసి మమ్మల్ని విడిచిపెట్టేస్తున్నారు, మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ మేము సీఎం గారిని కల్పిస్తాం అంటున్నారు, కల్పించట్లేదు. కాబట్టి మేమే ఒక స్టెప్ తీసుకొని డైరెక్ట్ మేమే వెళ్దాం, మేమే సీఎం గారిని మేము వేడుకుంటాం, మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, వాళ్ళ కాళ్ళ మీద పడి మేము ప్రాధేయపడి మా జాబులు మేము పొందుకోవాలని ఆ ఉద్దేశంతో సీఎం గారిని కలవడానికి వచ్చాం. ఇక్కడ వస్తే మార్నింగ్ 6కి వచ్చామన్న. ఆల్రౌండ్ స్టేట్స్ మొత్తం నుంచి వచ్చాము, ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. 6 వరకు చేరుకున్నాం. పోలీసు వారు ఏం చెప్పారు, 9:30-10 వరకు మీకు సీఎం గారితో కల్పిస్తాము, మీరు ఒక 10 మంది ఇక్కడ ఉండి మీరు అందరూ అక్కడికి వెళ్ళండి అని మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే సీఎం గారు 2 రోజుల దాకా మీకు అపాయింట్మెంట్ ఇవ్వరంట, దొరకదంట అని మాకు మళ్ళీ ఇట్లా మమ్మల్ని మిస్గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే వేడుకుంటున్నాం, మాకు ఏదైనా న్యాయమైనటువంటి నిర్ణయం తెలిసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలమని మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. మాకు ఆ డౌన్ మెరిట్లో మేము ఇస్తామని మాకు వెబ్ నోట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము న్యాయంగా అడుగుతున్నామన్న. మేము అన్యాయంగా చదవకుండా మార్కులు రాకుండా మెరిట్లు లేకుండా మేము ఏమని అడగట్లేదు, ఎక్స్ట్రా పోస్టులు ఏమని కూడా మేము అడగట్లేదు. కేవలం వాళ్ళు వేసినటువంటి 9200 పోస్టులు
డౌన్ మెరిట్ వాళ్ళతోటి బ్యాక్లాగ్ లేకుండా నింపాలి. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అది కూడా మా ఇష్టానుసారంగా నింపమని చెప్పట్లేదు, కోర్టు ఆర్డర్స్ ప్రకారమే. కోర్టు ఇచ్చినటువంటి మధ్యంత ఉత్తర్వులను లెక్క చేయకుండా వాళ్ళు మరలా వాడిని 1:1 వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలని మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ విధంగా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దయచేసి సీఎం గారికి విన్నవించి వేడుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి. మేము లక్షల అప్పులు చేసి చిన్న పిల్లగాళ్ళని వదిలేసి 5 రూపాయలు భోజనాలు తింటూ ఇక్కడ సిటీలో మాకు ఏ ఆధారం లేకపోయినా కూడా ఎక్కడో అక్కడ ఉంటూ చదువుకొని మేము మా అప్పులు చేసుకొని మేము బ్రతుకుతున్నామన్నా మాకు ఇదే లైఫ్. మేము ఇది లేకపోతే మేము ఎంతోమంది ఏజ్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 44-45 సంవత్సరాలు. నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ సరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు ఎట్లున్నదంటే మేము అందరము సూసైడ్ చేసుకోవడానికైనా సిద్ధంగా ఉండేటువంటి స్టేజ్కి వెళ్ళామన్నా. అందరికీ సహనం అనేది కోల్పోయాం మేము. ఎందుకంటే తిరగనటువంటి మినిస్టర్ లేడు, చెప్పనటువంటి ప్రభుత్వ అధికారులు లేడు. అన్ని ఆఫీసులు తిరిగాం, అందరి మినిస్టర్లను కలిసాం, కానీ ఎక్కడ మాకు న్యాయం జరగట్లేదు. సీఎం గారి దగ్గరకు మరి వెళ్తుందో వెళ్ళట్లేదో తెలియట్లేదు. కానీ అందుకే మేము స్వయంగా సీఎం గారికి చెప్పాలని వచ్చాం. కాబట్టి మేము వేడుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి. డౌన్ మెరిట్ ఖచ్చితంగా మాకు వెబ్ నోట్ ద్వారా మాకు ప్రకటించండి. ముందు మాకు వెబ్ నోట్ కావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడో ఇస్తాం చేస్తాం కాదు, వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేయండి. మేము కోరుకునేది అదే. వెబ్ నోట్ అనేది ఈ రోజు మాకు ఏంటంటే గతంలో కూడా రిక్రూట్మెంట్ అయితే అయ్యాయి, మరి దానికి దీనికి ఎందుకు ఇంత పొంతనస్తా ఉంది? డిఫరెంట్ ఏముంది అన్న? గతంలో డిసెండింగ్ ఆర్డర్స్ ఎవరు డిసెండింగ్ ఆర్డర్స్ ఫాలో అయినప్పుడు కామన్ పేపర్ అనేది ఎవరు పెట్టలేదన్న. కామన్ పేపర్ అంటే 3 పోస్టులు ఉన్నాయి అన్న, జేఎల్, డిఎల్, పీజీటీ. 3 పోస్టులకు కూడా ఒకటే పేపరు. ఒక పేపర్ రాస్తే 3 మార్కులు నాకు సేమ్ వస్తాయి. నాకు ఒకవేళ ఒక పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చినాయంటే మిగతా 2 కూడా ఎక్కువ వచ్చినట్టే, ఒక పేపర్లో తక్కువ వచ్చినట్టు మిగతా 2 కూడా తక్కువ వచ్చినాయి. ఆ విధంగా కామన్ పేపర్ పెట్టడం వల్ల చాలా మంది మేము లాస్ అయ్యాం. ఒక దాంట్లో పోతే 3 పోయినట్టే. అది మేజర్ మిస్టేక్ వాళ్ళు చేసింది. అది మిస్టేక్ చేసి దాన్ని సవరించుకోవాలంటే ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్లో వాళ్ళు పోస్టులు నింపాలన్న. ఫస్ట్ డిఎల్ ఇవ్వాలి, డిగ్రీ లెక్చరర్ పోస్టులు నింపాలి, తర్వాత జేఎల్ నింపాలి, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ. ఈ విధంగా నింపుకుంటూ పోతే ఒక పోస్ట్ డిఎల్లో జాయిన్ అయిన వాళ్ళు జేఎల్లో జాయిన్ అవ్వరు, జేఎల్లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ పీజీటీలో జాయిన్ అవ్వరు. ఇట్లా అవ్వకుండా ఎవరి పోస్ట్ అనేవి వేకెంట్ కావు. అవి బ్యాక్లాగ్ కాకుండా 9210 పోస్టులు అన్ని ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ మిస్టేక్ చేయటం వల్ల ఇదంతా గందరగోళం వచ్చింది నాకు. వాళ్ళు గురుకుల బోర్డు వాళ్ళు చేసిన ప్రధానమైన మిస్టేక్స్ వల్లనే మాకు ఈ అన్యాయం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ సవరించుకోకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయట్లేదన్న. వాళ్ళు ఇంత గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్నే మన ప్రభుత్వంలో రన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 81 జీవో అని వచ్చిందన్న. అది ఓన్లీ కోర్టు చెప్పింది గ్రూప్ 1 గ్రూప్ 2కి హయ్యర్ క్యాడర్ పోస్టులకే అది వర్తిస్తుంది, ఈ చిన్న పోస్టులకు అది వర్తించదని కోర్టు క్లియర్గా చెప్పినా కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్, బోర్డులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి మన ప్రభుత్వానికి నెగిటివ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం వల్ల వాళ్ళు మా ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వాళ్ళు క్లారిటీగా విని తెలుసుకొని మాకు న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే అందరికి వేడుకుంటున్నాం. మహిళా అక్కలు అయితే కొంతమంది అయితే ఉన్నారు, వీళ్ళంతా గురుకుల ఆస్పిరెంట్స్. వాళ్ళకి అన్యాయం జరిగిందని ఈరోజు అయితే రేవంత్ రెడ్డి ఇంటికి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే మాట్లాడదాం. అక్క చెప్పండి అక్క, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏమైంది? అసలు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? మేము తిరగని మెట్టంటూ లేదు, మినిస్టర్స్ని కలిసాం, ప్రజావానికి వెళ్ళాం, ఎవ్వరు కూడా మేము ముందుకు ఫార్వర్డ్ చేస్తామంటున్నారు కానీ ఏమాత్రము ఆ ఫైల్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు లేరు. అందుకనే మేము సీఎం సార్ని కలవడానికి వాళ్ళ ఇంటికే ఇవాళ రావడం జరిగింది. మేము అందరం కూడా ఈ గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మేము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చింది, మాకు జాబ్స్ వస్తాయని ఎన్నో కళలు కన్నాం. మేము ఆ కళలన్నీ ఇవాళ నీళ్ళైపోతున్నాయి. మేము మెరిట్లో ఉండి కూడా ఈ జాబ్ని సాధించుకోలేని సిచ్యువేషన్ని కల్పించారు. ఒక్కటే కామన్ పేపర్ పెట్టారు సార్, జేఎల్కి, పీజీటీకి, డిఎల్కి అలా కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒక్కరికి 4 జాబులు వచ్చినాయి సార్. ఒక్కరికి 4 జాబులు రావడం వల్ల ఒక్కరు 4 ఎలా చేశారు సార్? ఒకటే కదా చేయాల్సింది. అలా డిసైనింగ్ ఆర్డర్లో ఫాలో అవుతే వచ్చిన అందరికీ కూడా ఇప్పుడు టీజీటీలో ఉన్న వాళ్ళు లాస్ అవుతారు సార్. అందరూ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతే అందరూ కూడా జాబ్స్ వస్తాయి సార్. ఈ 9000 ప్లేస్లో ఏదైతే ఉన్నాయో అందరికీ జాబ్స్ వచ్చి అందరినీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సో ఒక్కటే విన్నపం, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం సార్. మీరు గతంలో చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్కి వెళ్ళారు, ధర్నా చౌక్లో ధర్నాలు చేశారు, మరి మినిస్టర్లను కూడా కలిశారు. ఏంటి మీరు ఇన్ని రోజులైనా కానీ మీ మీద స్పందించకపోవడానికి గల కారణం ఏంది అనుకుంటారు?
వాళ్ళు ఇవి పోస్టులని బ్యాక్లాగ్ పడేసి వాళ్ళ హయాంలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళ హయాంలో ఎక్కువ జాబ్స్ ఇచ్చామన్న క్రెడిట్ని కోసమే వీళ్ళు ఇంత చేస్తున్నారని అంతా అనుకుంటున్నాం సార్. అదొక్కటే కారణం అయి ఉండొచ్చు. సో అదిన్ని పక్కకు పెట్టేసి మాకు న్యాయం చేశారని మేము ఈరోజు ఇంతమంది ఇక్కడ గురుకుల ఆస్పిరెంట్స్ అందరం ఇక్కడ రావడం జరిగింది సార్. సో అమ్మ ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు, మరి ఎలా ఉంది ప్రజాపాలన? ఏంది అసలు మీ ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది సార్, మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. అందరికీ ఆడబిడ్డలకు న్యాయం చేస్తామన్నారు కానీ మరి రోడ్లు ఎక్కిన అందరు ఆడబిడ్డలమే కదా సార్. మాకు కంపల్సరీ న్యాయం చేయాలి సార్. డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, ఎలాంటి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఇండివిజువల్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళందరికీ రెస్పాండ్ అవుతున్నారు కానీ ప్రత్యేకంగా గురుకుల వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు అనేది మా బాధ సార్. డిఎస్సి వాళ్ళకు, పీఈటీ వాళ్ళకు అందరికీ రెస్పాండ్ అవుతున్నారు సార్. ఈ గురుకుల మీద 18 కేసులు ఉన్నాయి సార్. 18 కేసులు వచ్చేటంత నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు? 3 ఆర్డర్లు వచ్చినాయి సార్ హైకోర్టు నుంచి. ముగ్గురు వేసినాము. అందరు హైకోర్టు ఆర్డర్లు వచ్చినా కూడా దాన్ని కూడా ఎందుకు ఫాలో అవుతలేరు అనేది, అంటే ఏదన్నా లోపల జరుగుతుంటేనే కదా సార్, ఇన్నర్గా జరుగుతుంటేనే కదా మాకు హైకోర్టు ఆర్డర్ని, సుప్రీంకోర్టు ఆర్డర్ని నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నట్టే కదా సార్. మేము కోరుకునేది ఒకటే సార్, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇదేంటి హైకోర్టు ఆర్డర్ ఏదో ఉంది, దేని గురించి అసలు? ఇంటరిమ్ ఆర్డర్, డిజెండింగ్ ఆర్డర్ ఫాలో కావాలని ఇచ్చారు సార్. సుప్రీంకోర్టు సూచనల మేరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. ఇది ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చి మేము ట్రిప్కి వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఎలాంటి స్పందించింది, మేము ఫాలో చేయము, పోస్టులు ఇవ్వము అని అంటున్నారు సార్. ఆల్రెడీ 1:1లో ఉన్న వాళ్ళకి 4, 5, 6 జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఒక్కొక్క సబ్జెక్టులో. వాళ్ళైతే అన్ని జాబులు చేయలేరు కదా సార్. మేము న్యాయపరంగా మేము 1:2లో ఉన్న వాళ్ళం, మెరిట్లో ఉన్న వాళ్ళం, మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈ జాబ్ రావడం వల్ల 2 నుంచి 3 వేల వరకు ఫ్యామిలీస్ బాగుపడే అవకాశం ఉంది సార్. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరు? మీ హయాంలో జాబ్ వస్తే మిమ్మల్నే మేము కోరుకుంటాము. వేరే అక్కడ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, ఇక్కడ మేము కొత్త పోస్టులు ఇస్తేనే మా పేరు ఉంటుంది అనుకోవడం తప్పు సార్. మేము కంపల్సరీ అనుకునేది మాకు జాబ్ రావాలి, వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్. కాదమ్మా, ఇక్కడ మన తెలంగాణ వస్తే మన నిధులు, మన ఉద్యోగాలు మనకు వస్తే అని మనం వీడి దాకా తెచ్చుకుంటే చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ రోజు నిరుద్యోగులే ఎక్కువ పెరిగిపోతున్నారు. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా ఇంకా ఇదే ప్రభుత్వము ఇది గురుకులాలో ఫిలప్ చేస్తే మేము నెక్స్ట్ కూడా వీళ్ళనే ఎన్నుకుంటాం కదా సార్. ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి టీచర్స్ అందరు ముందరపడి, యువత అంతా ముందు పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చితే మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మమ్మల్ని. ఇంకోటి మహాలక్ష్మి కింద మనిషికి 2500 ఇస్తా అని అన్నారు. మనిషికి 2500 కావాలి, ఇలాంటి జాబులు సాల్వ్ చేసి జాబులు కావాలి సార్. మేము కష్టపడి పని చేస్తాం సార్. ఫ్రీగా వచ్చే డబ్బులు మాకు వద్దు. మేము పని చేసే సత్తా ఉంది, మాకు ఇవ్వండి, మాకు జాబులు ఇవ్వండి, మేము చేస్తాం, మేము ఉద్యోగాలు చేస్తాం, మేము సమాజాన్ని తీర్చిదిద్దుదాం సార్. మేము ఇంత సమాజాన్ని తీర్చిదిద్దే టీచర్లనే ఇలా బయట రోడ్డు మీద పడేలాగా చేశారు. ఈ రోజు 2500 ఇస్తే ఇంటికే పరిమితం చేసుకోండి ఉన్నట్టుంది కదా అది. అలాంటిది మాకు వద్దు సార్. ఆ ఉచిత ఎలాంటి సేవలు మేము అందుకోం. మేము పని చేసే సత్తా ఉంది, మాకు జాబులు ఇవ్వండి, మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు 6 పథకాలు ఏవైతే ఉన్నాయి, 6 పథకాలు అంటారు, అన్ని అంటారు సార్. మా సాలరీ వస్తే మేమే మీకు అది కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మాకు అవసరం లేదు ఫ్రీగా. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు సార్, ఒక డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆడవాళ్ళకి. అమ్మ ఆడవాళ్ళ అని ముందుకెళ్ళి ఆపుతున్నారు సార్. మేము అక్కడికి వెళ్ళి అయితే ఎక్కలేం కదా. అమ్మ ఆడవాళ్ళ అంటే మినిమం ఆడ కండక్టర్ కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్. ఆడమైనా కూడా కండక్టర్ మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ ఎందుకు సార్? మాకు అవసరం లేదు. ఫ్రీ కరెంట్ ఎందుకు, ఫ్రీ సిలిండర్ ఎందుకు, మాకు ఫ్రీ ఏమొద్దు సార్. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంతే. అలా ఇవ్వడం వల్ల మాకు రెస్పెక్ట్ లేక ఉంటుంది. ఆడవాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు సార్. అలా అయిపోతుంది మా పరిస్థితి. మాకు జాబ్ మాకు ఇస్తే మాకు సరిపోతుంది సార్. మీరు అసలు జాబ్ ఇచ్చేది వదిలిపెట్టి ఫ్రీగా అన్ని ఎవరు ఇవ్వమని కోరుకుంటున్నారు సార్? ఎవరు వద్దన్న దాన్ని మీరు ఎందుకు ఇవ్వాలి? మనం అనుకునేదాన్ని మనకి ఇస్తే సరిపోతుంది కదా అని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి మేము ముంగడు ఉంటే నువ్వేం చెప్పదలుచుకుంటావు? ఇప్పుడు సార్ని ట్రిప్ దగ్గరికి వెళ్ళాం సార్. ఫైనల్గా రిజల్ట్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చేది కూడా ట్రిప్పే కదా సార్. ట్రిప్ దగ్గరికి వెళ్ళాము, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ట్రిప్ ఏమంటుందంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్తేనే మేము ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే సీఎం సారే కదా. మేము సీఎం సార్ దగ్గరికి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చాం సార్. సీఎం సార్ ఇంటి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు సార్ నుంచి ఏదైనా వెబ్ నోట్ వస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాము, అంతవరకు మేము ఇక్కడ నుంచి కదలము. మాకు ఏదో ఇప్పుడు వెబ్ నోట్ ఇవ్వాలి సార్. మేము వచ్చి ఇక్కడ 4 hours అవుతుంది సార్. వచ్చి ఇక్కడికి మా 7 o'clock వచ్చేసాము. దాదాపు 3-4 hours అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మాకు ఈవినింగ్ కాదు సార్, వెబ్ నోట్ వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం ఎన్ని రోజులైనా. కానీ 1:1లో వచ్చిన వాళ్ళతో పాటు మాకు కూడా పోస్టింగ్స్ ఇవ్వాలి. మాకు కూడా ఆ పోస్టింగ్స్ వాళ్ళతో పాటు ఇచ్చేయాలి.
తిరగని ఎమ్మెల్యే అంటూ లేరు సార్, తిరగని మినిస్టర్ అంటూ లేరు సార్. ప్రజావాణి, ప్రజాపాలన ప్రతి ప్రోగ్రాంలో తిరిగాం సార్. ఎక్కడ మినిస్టర్స్ వస్తున్నారు అక్కడ మళ్ళీ గ్యాదర్ అవ్వడం, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం, పిల్లల్ని వదిలిపెట్టేసి మారుమూల గ్రామాల నుంచి వస్తున్నాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అందుకే మేడం ఎక్కడ నుండి వచ్చారు మేడం? మేము హైదరాబాదేనండి, హైదరాబాద్ నుంచే వచ్చాం. ఏంటి మీ సమస్య ఇంతగానం ఉందని మీరు ఇంతగానం చెప్తానే ఉన్నారు. ప్రతిసారి ప్రజా దర్బార్లో చెప్పారు, కలిసి చెప్పారు, మంత్రులను కలిసి చెప్పారు. స్పందించకపోవడం ఎలా చూడొచ్చు? స్పందించకపోవడానికి మరి మాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్. మేము కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు కూడా హైకోర్టు కూడా ఇవ్వాలని ఫిలప్ చేయాలని చెప్తుంది. 9210 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 5000 నింపేసి మిగిలిన అన్ని బ్యాక్లాగ్స్ పడుతున్నాయి. ఒక్కొక్కరికి 3 పోస్టులు వస్తే వాళ్ళు 3 చేయరు. డిజైనింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో నింపితే ఒక పోస్ట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటే మిగతాది నెక్స్ట్ మెరిట్లో వాళ్ళకి వస్తుంది. అట్లా వస్తే మీరు అనుకున్నటువంటి నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు అన్ని ఫిలప్ అయిపోతాయి. మేము మెరిట్ లేక కాదు, మాకు అందరికీ మెరిట్ ఉంది. 3 పోస్టులు ఒక్కొక్కరికి ఇవ్వడం వల్ల మేము లాస్ అయిపోతున్నాం. అది ఒకటి గురుకుల బోర్డు సరి చేసుకొని మాకు న్యాయం చేయాలి. మేము దాని గురించే వచ్చాం. గురుకుల బోర్డు చేసిన తప్పిదం వల్ల అస్తవ్యస్తంగా ఫిలప్ చేయడం వల్ల 4000 పోస్టులు వెనకబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటే మనకేం చేయట్లేదని బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ కూడా ఇట్లనే చేస్తా ఉంది, ఏమనుకుంటావు? బాధేస్తుంది. కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదని మేము రేవంత్ అన్ననే ఎన్నుకున్నాము. రేవంత్ అన్న కూడా మనకి ఇట్లా చేస్తారని అనుకోలేదు. కాకపోతే మాకు నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా రేవంత్ సార్ మాకు చేస్తాడు, న్యాయం చేస్తారు. అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి కూడా అన్యాయం చేయట్లేదు. మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా ఇష్యూ అనేది సార్ వరకు సరిగ్గా వెళ్ళలేదు కాబట్టి మాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదని మేము సీఎం సార్ దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఆమెకే రెస్పాండ్ అయినప్పుడు ఇంతమంది 100 మంది జీవితాలకు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు సీఎం సార్? మేము కోరుకునేది అదే సార్. ఆమె హోటల్ గురించి రెస్పాండ్ అయిన సారు మాకెందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇన్ని రోజుల నుంచి మేము తిరుగుతున్నప్పుడు మాకు విలువ లేదా? మేము చదువుకున్న వాళ్ళమే కదా, మేమైతే వేస్ట్గా ఏది అడగట్లేదు కదా, న్యాయమైన కోరికనే కోరుతున్నాము. మాకు కంపల్సరీ రెస్పాండ్ కావాలి. ఈరోజు వెబ్ నోట్ ఇవ్వాలి. కాదమ్మా, మహిళా రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు, మహిళలకి ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలు ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత దీన పరిస్థితి తీసుకొని వచ్చారు? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? అదే సార్, అదే కదా మా బాధ. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ఇంతమంది మహిళలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆడవాళ్ళు బయటికి రావాలంటే అన్నింటిని కూడా మేము పక్కన పెట్టి నెలల తరబడి నుంచి అందరినీ కలుస్తున్నాం, అందరినీ తిరుగుతున్నాం. ఇది న్యాయమైన సమస్య, తీర్చే సమస్య. అది సీఎం సార్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తారని అనుకుంటున్నాము. ఇక్కడ సీఎం సార్ మాకు ఇక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేదాకా మాత్రం మేము కదలం సార్. 2 days అయినా 3 days అయినా ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా. ఇది మాత్రం షూర్. ఇంకా మాకు నెల తిరిగి అలసిపోయాం సార్. ఇంకా మాకు వెళ్ళి మళ్ళీ వచ్చే ఓపిక లేదు. ఇక్కడే తాడోపేడ తేల్చుకోవడానికే వచ్చేసాం. ఇది ఇందిరమ్మ పాలన. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మన అక్కలు, మన చెల్లెలు రోడ్ల మీద ఇలా కూర్చునేటట్టు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకొని వచ్చింది. నిజంగా వాళ్ళు చదువుకోవడానికి ఇంట్లో, ఎందుకంటే ఆడపిల్లలు మీరు చదువు ఎందుకని స్టేజ్ నుండి ఈ రోజు వాళ్ళు కొలువులు చేసుకుందాము, మాకు నౌకర్లు ఇవ్వండి అనే స్టేజ్ దాకా తీసుకొని వచ్చారు. అయినా కానీ వాళ్ళకి ఇప్పుడున్న గత గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ మరి ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మరి సోనియా గాంధీని వాళ్ళ పేర్లన్నీ చెప్పారు, అలా ఇందిరమ్మ గాంధీ అలా అన్నీ చెప్పారు, మహిళలకి మహిళా రాజ్యం అని చెప్పారు, ఫ్రీ బస్సు అన్నారు, 2500 అన్నారు. అయ్యా మాకు ఫ్రీ బస్సు 2500 కాదు, మాకు కావాల్సింది నౌకర్లు, మేము చదువుకునే దానికి మాకు న్యాయం చేయండి. ఏదైతే డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ డిసెండింగ్ ఆర్డర్ ప్రకారము మాకు భర్తీ చేయండి. గతంలో హైకోర్టు కూడా మనకి వీళ్ళ దగ్గర ఆర్డర్స్ కూడా ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఆర్డర్స్ కూడా ఉంది. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం కూడా వీళ్ళకి న్యాయం చేయండి అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఇంత దీన పరిస్థితికి తీసుకోవచ్చు అంటే ఇది కూడా ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరికి పోలేదు, పోతే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ పోయేది ఉంటే, ఎందుకంటే కుమారి ఆంటీ వాళ్ళకే స్పందించిన వ్యక్తి, మాకు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు కాబట్టి మా అందరి గురించి కూడా స్పందిస్తారని కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికి కూడా మీ పైన పాజిటివ్ ఒపీనియన్తోనే వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఇంకా మీరు చేస్తారు నమ్మకంతో వచ్చారు. మీ ఇంటి దాకా, మీ గడప దాకా ఎందుకు వచ్చారంటే మీరు ఏదో చేస్తారు, మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మాకు సొల్యూషన్ దొరుకుతుంది. మా ఇంట్లో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ హస్బెండ్లు కానీ ఎంతో కొంత సంపాదిస్తే కానీ ఇల్లు గడవదు. ఇలా నిజంగా మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జ్యోతిరావు పులే, మన అక్కడ జ్యోతిరావు పులే ఏ విధంగా పెట్టారో పేరు, నిజంగా ఒక చదువుల తల్లి. వీళ్ళందరం చూసుకోవచ్చు చదువుల తల్లి. వీళ్ళు మన దేశ భవిష్యత్తుని తీసుకొచ్చే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు పాఠాలు బోధించి విద్యార్థులను, యువతులను రేపటి రోజు భవిష్యత్తును దిద్దే వాళ్ళకి ఈరోజు మనం చూస్తున్నట్లయితే రోడ్ల కాడ అలాంటి గేట్లు పెట్టేసి వీళ్ళని ఇక్కడ కట్టడి చేసిన పరిస్థితి అయితే మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా మరి ఇదైతే స్పందించి వీళ్ళ మీద నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. అటు ప్రజా దర్బార్ కాడ కొట్లాడారు, ధర్నా చౌక్ కాడ కొట్టారు, మంత్రులను కలుస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళ విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు తీర్మార్ మల్లన్న ఏదైతే ఎమ్మెల్సీగా గెలిచావో, ప్రశ్నించే గొంతుకని అన్నావో,
మరి ఇలాంటి మీ అక్క చెల్లెలు అంతా ఇక్కడ రోడ్డు మీద అయితే ఉన్నారు, మరి ఇప్పటికీ ఎందుకు స్పందించట్లేవు? మరి తిరుమల మల్లన్న కూడా వచ్చారంట కదమ్మా, ఏమన్నారు మరి తిరుమల మల్లన్న? అక్కడికి వెళ్ళి మీకు అక్కడ మీ ప్రాబ్లమ్ ని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, మీ ఇష్యూని సార్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి వెళ్ళారు. సార్ మీరు వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పాము. మరి మల్లన్న సార్ వెళ్ళి మాకు రెస్పాన్స్ పాజిటివ్ తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నాం. తిరుమల మల్లన్న గారు, మీరు ఎమ్మెల్సీ అయితే గెలిచారు, మీరు ప్రమాణ స్వీకారం కంటే వీళ్ళకంటే అపాయింట్మెంట్ ముందే ఇచ్చిన తర్వాతనే మీరు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్లనే మీరంతా గెలిచారు, వీళ్ళ వల్లనే మీ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ఇంత చేసిన మీకు మరి వీళ్ళ కోసం వీళ్ళ జాబ్లు మీకు వీళ్ళకి ఇప్పించలేరా? వీళ్ళు ఉన్న జాబ్లే అడుగుతా ఉన్నారు. ఒకటి కామన్ పేపర్ ఎలా పెడతారయ్యా? కామన్ పేపర్ పెట్టిందే కాకుండా దాని డిసెండింగ్ ఆర్డర్, ఒకటే జాబ్ 4-5 ఇక్కడ నీకాడైతే నువ్వైతే చేస్తావు. ఎమ్మెల్యే పోస్ట్ చేస్తారా సార్? ఒక్కరే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటారా ఒక మనిషి? ఒకరే ఎంపీగా ఎమ్మెల్యే ఉంటారా? సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంది, ఇవ్వండి. మరి ఎంపీగా ఎమ్మెల్యే అంటే ఒక్కరంటే చేస్తారా? ఒక్కొక్కరు 2 పోస్టులు తీసుకొని 2 జాబులు చేస్తారా? ఒక్కొక్కరే పొలిటికల్ గా కానివ్వండి, ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక్కరే ఉంటారా? ఇది మీరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇవ్వరు. అలా ఉండగలిగితే మేము కూడా పీజీటీ టీజీటీ చేయాలి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మేము అసలు అడిగే వాళ్ళమే కాదు అలా ఉంటే. ఒక్క పోస్ట్ కి ఉప ఎన్నికలు వచ్చేస్తాయి, ఆ పోస్ట్ ఫిల్ చేస్తారు. మరి ఇంత మంది 2000 మంది పోస్ట్ ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు, మరి అప్పుడు ఎట్లా అది బ్యాక్ లాగ్ పెట్టుకోవచ్చు కదా అవి కూడా. మరి ఆ ఒక్క పోస్ట్కి అయితే అప్పటికప్పుడు ఎలక్షన్లు క్రియేట్ అయిపోతాయి, మంత్రులను చేసేసుకుంటారు. మరి 2000 మంది టీచర్లు లేకపోతే స్కూళ్ళలో నష్టం అవ్వదా? మరి ఇంత ట్రైన్డ్ టీచర్స్ ఎవరెవరినో పెట్టేసుకొని తక్కువ శాలరీస్ ఇస్తూ వాళ్ళకి అర్థం లేకుండా వాళ్ళకి చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా. అదే సార్, మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని నింపేస్తే న్యాయం జరుగుతుంది. మేడం, సార్ని కలిసారా? లోపలికైతే తీసుకెళ్లారని తెలిసింది మిమ్మల్ని. అవును సార్, సార్ పిఏని కలిసాము, రేవంత్ రెడ్డి సార్ని కలవలేదు సార్. ఏమన్నారు? ఏమన్నారంటే మీరు వెళ్ళి సంగీత మేడంని కలవండి, సంగీత మేడంకి మీకు అపాయింట్మెంట్ ఇస్తాం, ఇప్పుడు వెళ్ళి మీరు ఇష్యూ ఏందో క్లియర్గా చెప్పేసి అది ఎప్పుడైతుంది ఎట్లయితుంది దాని సొల్యూషన్ ఏందో మేడం చెప్తారు, వెళ్ళేసి కలిసి మాట్లాడండి. ఇంతమందిని తీసుకొస్తే కష్టం అవుతుంది, మీరు అపాయింట్మెంట్ లేకుండా కలవడం కష్టము సీఎం సార్ అని చెప్పారు సార్. అది ఇప్పుడు గతంలో ఈ గవర్నమెంట్ ఏర్పడిన కాంచెల్లి గతం గవర్నమెంట్ నుండి మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు ఇప్పటి వరకు సీఎం దగ్గరికి పోలేదంటారా? ఇప్పటిదాకా సీఎం దాకా పోయింది, కానీ ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ అని చెప్పారు సార్, ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము అందుకే తక్షణంగా మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ రోజు రావడం జరిగింది. అయితే మీకు అపాయింట్మెంటే లేదు, ఇంతమంది వస్తే మీరు ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో మీ మీద కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీరు అడిగే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళండి, మీరు అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్పి చెప్తున్నారు లోపల. అడిగే పద్ధతి అంటే ఏంటి మేడం? ఇంకా వెయిట్ చేసి ఉండాలి, ఎప్పుడు ఇస్తారని భిక్షాటన చేసుకుంటూ కూకోవాలా? అదే సార్, మేము 6 నెలల తరబడి పోరాడుతున్నాము, నిరాహార దీక్షలు తినకుండా ఇట్లే తిరుగుతున్నాము. నిరాహార దీక్ష అని మేము 5 రోజులే చేసినాం, కానీ అట్లా తినకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా వీళ్ళు వేరే జిల్లాల నుంచి వచ్చారు, ఇంతమంది తినకుండానే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. అయినా సరే ఒక అపాయింట్మెంట్ కూడా మాకు దొరకట్లేదు సీఎం సార్ది. మేము సీఎంని కలవాలంటే మాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ కావాలట. మేము ఓట్లు వేసేటప్పుడు ఏ అపాయింట్మెంట్ తీసుకొని వేసినాం సార్? మేము అపాయింట్మెంట్ ఇచ్చే మాకు ఓట్లు వేయించుకున్నారా? ఇప్పుడు మాత్రం అపాయింట్మెంట్లు ఎందుకు? 2 డేస్ ఆగండి, 2 డేస్ ఆగి తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని మీరు పద్ధతిగా రండి అని చెప్తున్నారు. కాదక్క, మహాలక్ష్మణ్ పథకం కింద 2500 లేకుంటే మహిళలకి ఫ్రీ గ్యాస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇంతమంది మహిళా అక్కలకి మరి ఈ జాబ్ ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉందని అనుకుంటా ఉన్నారు గవర్నమెంట్? ఏమో సరిగా నిజంగా మహిళా సాధికారత అంటే ఇది కాదు. మాకు ఉద్యోగాల కల్పననే మొదటి ప్రాధాన్యత ఇచ్చి మాకు మహిళా సాధికారత అనే పేరు నిలబెట్టుకోండి. మాకు ఫ్రీ బస్సు, ఫ్రీ కథ ఇదంతా మాకు అవసరం లేదు. మాకు ఉద్యోగాల కల్పన కల్పించండి, మా ఉద్యోగాలు మాకు ఇచ్చేసేయండి, అది మేము ఫస్ట్ కోరుకునేది. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ఒకసారి ఎట్లా అసలు ఇందిరమ్మ పాలన అంటే మరి దాని గురించి నువ్వేమంటావు? నేనేమంటా అంటే ఇప్పుడు అవగాహన లేక చేస్తున్నారా, మరి వీళ్ళకి అర్థం కాక చేస్తున్నారా తెలియదు, కానీ నిజంగా చదువుకున్న పర్సన్ పరిపాలన చేస్తే మాత్రం ఇట్లా ఉండదని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు చిన్న ప్రైవేట్ జాబ్ చేయాలంటేనే 100 క్వాలిఫికేషన్స్ చూస్తారు, మరి ఇంత పాలన చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. మనమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గురుకుల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడికి దాదాపుగా 200 నుండి 300 మంది అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క విన్నపాలు గత నోటిఫికేషన్లో జరిగిన తప్పిదాలను మాకు ఇప్పుడైతే డిసెండింగ్ ఆర్డర్లో నోటిఫికేషన్ హైకోర్టు కూడా మాకు సూచనలు అయితే ఇచ్చింది, దాని ప్రకారం భర్తీ చేయాలని వీళ్ళైతే కోరుకుంటా ఉన్నారు. నిజంగా ఇక్కడ చాలామంది ఇందులో చూసుకున్నట్లయితే మహిళలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ మహిళల కింద మహాలక్ష్మి పథకం కింద ఏవైతే 2500 సిలిండర్ అవన్నీ కాదు, మాకు మహిళా సారథికత అంటే జాబ్లు ఇవ్వండి, మా మహిళా అక్కయ్యలకు జాబ్లు ఇవ్వండి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన కదా కూడా వీళ్ళైతే జరుగుతున్న తప్పిదాలు గత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కాదని, ఆ గవర్నమెంట్ కాదని ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా
మా గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు. గత 7 నెలల నుండి ధర్నా చౌక్ కావచ్చు, అటు చూస్తే మన ప్రజా దర్బార్ కావచ్చు, ప్రతి తిరగని చోటు లేదు. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ కూడా కలిసాము. మా విన్నపం రేవంత్ రెడ్డి గారికి చెందిందా లేదా, అతని దగ్గరికి వెళ్తేనన్నా మాకు సొల్యూషన్ దొరుకుతుంది, అతనికి చేరుతుందా లేదా, మా సందేశం చేరుతుందా లేదా అనేది వాళ్ళైతే ఈరోజు అయితే స్వయంగా ఇంటి దగ్గరికి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు అని వాళ్ళ పిఏ గారు రేవంత్ రెడ్డి గారు పిఏ గారితో మాట్లాడిచ్చేసి పంపించడం అయితే జరిగింది. మీకు అపాయింట్మెంట్ లేదు, ఒక 2 రోజులలో మీకు సాల్వ్ దొరుకుతుంది, అక్కడ సెక్రటరీలో ఆఫీసర్స్ ఉంటారు, వెళ్ళి కలవండి, మీకు సొల్యూషన్ మీకు ఖచ్చితంగా ఇస్తారని అయితే మన రేవంత్ రెడ్డి పిఏ గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది.